ప్రేమ అంటుంది, స్నేహం అంటుంది, ఇష్టం అంటుంది, ఇష్టం లాంటి స్నేహం అంటుంది. ఇదంతా వింటుంటే నాకేదోలా అనిపిస్తుంది. అసలు ప్రేమ అంటే అయ్యి బాబోయ్, ఆపే చాలు. నీ క్లారిటీ ఉంది కదా, నీ క్లారిటీతో నా క్లారిటీని కన్ఫ్యూజ్ చేయకు ప్లీజ్. అది కాదు మనోహర్. నేను భోజనం సరిగ్గా చేయలేదేమోనా నువ్వు నాకు పాలు తెచ్చావు, అవి నేను తాగేశాను. ఈ రోజుకి ఇంతే సంగతులు, చిత్తగించండి. ఈ ప్రేమలేంటో, ఈ స్నేహాలేంటో ఇవెవరు కనిపెట్టారో ఏమీ తెలియట్లేదు. పడుకున్నాడేంటి? ఏమైంది మనోహర్కి? ఏది ఏమైనా నీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. అందుకే ఇంత పెద్ద ఇంటికి వారసురాలు అయిపోయావు. నిన్న రాత్రే కదా కలిసి వెళ్ళింది, మళ్ళీ పొద్దున్నే ఏం గుర్తుకొచ్చిందో. హలో మేడం. హలో సత్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చెప్పండి. ఏం లేదు, నిన్ను కలిసినప్పుడు నీకొక పని అప్పచెప్దాం అనుకున్నాను, కానీ ఆ మనోహర్ రావటం వల్ల కుదరలేదు. ఏం పని మేడం, ఇప్పుడు చెప్పండి. అది ఫోన్లో చెప్పేది కాదు, ముందు నువ్వు బయటికి రా, బయట కలుసుకుందాం. అయ్యో, అస్సలు కుదరదు మేడం. నేను ఎటు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆ సోదం వచ్చి గాయత్రికి గండమని చెప్పిన దగ్గర నుండి వీళ్ళు నన్ను ఒక్కదాన్ని ఎక్కడికి పంపించడం లేదు. చూడు, ఇది చాలా అర్జెంట్. నువ్వేం చేస్తావో, ఎలా బయటకు వస్తావో తెలీదు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, తెలుసుగా? ఎక్కడ కలుసుకోవాలో అక్కడికి త్వరగా రా. హలో హలో, ఇప్పుడు పాటికి ఇప్పుడు ఆర్డర్ వేసి కాల్ కట్ చేసింది. కానీ నేను బయటకు వెళ్ళడం చాలా ఇంపాసిబుల్. ఎలా? ఎస్, పుట్టినరోజు వస్తుంది కాబట్టి బొటిక్కి వెళ్తాను అంటే ఎవరు కాదనరు. ఎందుకంటే ఏదైనా డిజైనర్ డ్రెస్ కావాలి అంటే మెజర్మెంట్స్ నేనే వెళ్ళి ఇవ్వాలి. పైగా భ్రమరాంబని కలుసుకునే స్పాట్ కూడా బోటిక్ దగ్గరే కాబట్టి ఇదే మంచి ఐడియా. అయ్యో, ఇప్పుడెలా? అది ఒక నిమిషం. నిన్నులా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నిలా చూసా
చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం వెళ్దామా హ్మ్. పద. అబ్బా వీళ్ళిక్కడే ఉన్నారే, ఏం చెప్పాలి? భ్రమరాంబ గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా గాయత్రి, ఓ ఎక్కడికమ్మా బయలుదేరావు? ఆహా, ఆ, ఆ, అదేనానమ్మా, నా బర్త్డే వస్తుంది కదా, బొటిక్ వెళ్ళి డ్రెస్ డిజైన్ చేయించుకుందామని. ఏంటి ఒంటరిగా బయటకెళ్తున్నావా? వద్దు గాయత్రి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహా, ఆ, అది కాదమ్మా, దగ్గరే కదా, నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను. ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది. సరే వెళ్ళు. గాయత్రి, ఒక్క నిమిషం. నీకు తోడుగా రాధను కూడా తీసుకెళ్ళు. రాధ నీకు తోడుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వవు. ఒకవేళ అలాంటివి ఉన్నా, అలాంటివేమైనా జరిగినా తన తెలివితేటలతో నీకేం కానివ్వదు. తను నీ పక్కనుంటే కొండంత అండగా ఉంటుంది. గుడికి వెళ్ళి గాయత్రి గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు సత్యతో బయటికి వెళ్తే ఎలా? ఇప్పుడు ఈ రాత నాకు తోడుగా వస్తే ఇంకేమైనా ఉందా? ఆ బ్రహ్మరమ్మని చూసిందంటే నా పని అయిపోతుంది. రాధా, ఓ, చెప్పండి మేడం. గాయత్రి బొట్టెక్కి వెళ్తుందంట, నువ్వు కాస్త తోడుగా వెళ్ళు. అలాగే మేడం, నేను తోడుగా వెళ్తాను. గాయత్రి గారు, బయలుదేరదామా? బయలుదేరదాం.